మీ రాశి, నక్షత్రాన్ని కామెంట్ చేయండి. గురువుగారికి చూపించి మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటనే దాని మీద సెపరేట్‌గా వీడియో చేస్తాను. కుజుడు డిసెంబర్ 7 నుంచి జనవరి 15 వరకు ధనుసు రాశిలో సంచరిస్తాడు. ఇది గురు, శనిల వీక్షణకి కలిసి మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారికి విశేషమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ కాలంలో ఆర్థికంగా లాభాలు, ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో విజయం వంటి సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. పలు రంగాల్లో ప్రగతి సాధించి జీవితంలో శుభ మలుపులు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి చాలా ప్రాధాన్యత ఉంది. ధైర్యసాహసాలకి, తెగువకి, పట్టుదలకి, పోరాటాలకి మారుపేరైన కుజుడు ఈ రాశి మారినప్పుడల్లా కొన్ని రాశుల వారి మీద ప్రభావం చూపిస్తాడు. డిసెంబర్ 7 నుంచి జనవరి 15 వరకు ఇది ఉండబోతుంది. అయితే మేషరాశి ఏళ్ళనాటి శని వల్ల జీవితంలో ఏర్పడినటువంటి స్తబ్దత, నిరాసక్తత, రాస్యాధిపతి కుజుడు దృష్టి వల్ల ఒక్కసారిగా మటుమాయమవుతాయి. రాస్యాధిపతి కుజుడు భాగస్థానంలో ప్రవేశించి శనిని చూడడం వల్ల ఈ రాశివారు ప్రతి విషయంలో కార్యశూరులు అవుతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ గట్టి పట్టుదలతో చక్కపెట్టి ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో తమ సమర్థత నిరూపించుకుని ఉన్నత పదవులు చేపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రెండోది కర్కాటక రాశి. ఈ రాశికి అత్యంత శుభుడైనటువంటి కుజుడు 6వ స్థానంలో ప్రవేశించడం, శనితో పరస్పర వీక్షణ ఏర్పడడం వల్ల కొద్ది కాలం క్రితం ఈ రాశి వారు చేసే ప్రయత్నాలని సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు, సొంత ఇంటి కోసం చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయానికి, వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు. తులరాశి ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడి పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఈ రాశి వారు ఆర్థిక, వ్యక్తిగత అనారోగ్య సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి పొందే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి పట్టుదల కృషి చేసేటువంటి అనుకూలం సాధిస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాన్ని చేజెక్కించుకుంటారు. ప్రభుత్వంలో కానీ, బ్యాంకుల్లో కానీ ఆశించిన ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృశ్చిక రాశి ధనస్థానంలో ఉన్న రాశ్యాధిపతి కుజుడికి, పంచమ స్థానంలో ఉన్న శనికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడుతున్నందువల్ల రాశి వారికి రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థత నిరూపించుకుంటారు. సీనియర్లను కాదని పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను లాభసాటి బాట పట్టిస్తారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు శుభవార్తలు ఎక్కువగా ఉంటారు. సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో వీరు ఆదాయం పెంచుకుంటారు. కుంభరాశి ఈ రాశికి లాభస్థానంలో ప్రవేశించిన కుజుడు, ధనస్థానంలో ఉన్న శని పరస్పరం వీక్షించుకోవడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సగటు వ్యక్తి కూడా కొద్ది శ్రమతో సంపన్నులు అవుతాడు. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అధికారులని తమ పనితీరుతో ఆకట్టుకుంటారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కోరుకున్న వ్యక్తిని పెళ్లాడడం, ఆశించిన ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. మీనరాశి ఈ రాశిలో ఉన్న శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్న కుజుడితో పరస్పర వీక్షణ పొందడం వల్ల ఈ రాశి వారు ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో పోటీదారుల మీద పైచేయి సాధించి లాభాల పరంగా దూసుకుపోతారు. తమకు రావాల్సినటువంటి సొమ్ముని, బాకీని పట్టుదలగా రాబట్టుకుంటారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా కూడా మీనరాశి వాళ్ళకి కన్ఫర్మ్ గా వర్క్ అవబోతున్నాయి.